सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री स्वामी समर्थ महाराज की जय। గురుదేవ దత్త. సద్గురు శ్రీ సాయినాథన్ యొక్క సన్నిధిలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు స్వామి సమర్థ అక్కలకోటలో అవతరించి తన అవతార కార్యం ద్వారా అనేక మంది సాధువులని, అనేక మంది పండితులని, అనేక మంది పామరుల్ని సంస్కరించిన మహాయోగి పొంగవుడు స్వామి సమర్థ. పామరులకు అంటే మనలాంటి వారికి జీవితంలో ఏ విధంగా సాధనాపరంగా భగవత్పరంగా మన జీవితాన్ని అన్వయించుకుంటూ వెళ్ళాలి, అలాగే సాధువు వేషం వేసుకుంటూ సాధువుకున్న లక్షణాలు లేకుండా కలిగిన వారికి ఏ విధంగా ఆయన వాళ్ళని నిగ్రహించాడు, అంటే వారి లక్షణాలు చెప్పి ఏ విధంగా తెలియజేశాడు అనే సంగతి. పండితులు అనేవాళ్ళు వారి భావాలు ఎలా ఉండాలి, పండిత సమదర్శ, పండితులు అందరిపై సమభావం కలిగి ఉండాలనే భావాన్ని ఎవరికి తగ్గ రీతిలో వారిని సంస్కరిస్తూ వచ్చారు ఈ అక్కలకోట మహారాజు గారు. అలాగే ఒక మహాత్ముడి యొక్క దివ్యత్వం, ఒక సద్గురు యొక్క దివ్యత్వం మహత్యం మనకు ఎలా తెలుస్తుందంటే, వారు తనంతటగా ఎంతమందిని తయారు చేశారే వారు మాత్రమే సద్గురువులు. అంటే వారు ఏ స్థితిని పొందారో అటువంటి స్థితిని ఎంతమందికి ఇవ్వగలిగారు, లేకపోతే ఎంతమందిని తీర్చిదిద్దగలిగారు, దాన్ని బట్టి ఆయన యొక్క విలువ తెలుస్తుంది. ఎట్లా అంటే ఒక పండు ఉంది, పండ్ల చెట్టు ఉంది. పండ్ల చెట్టు యొక్క విలువ ఎలా తెలుస్తుంది? ఆ ఒక పండు ఎంత మధురంగా ఉంటుందో, అదే కాకుండా ఆ పండు అనేక చెట్లకు ఆధారమైన ఏదైతే ఉంటుందో ఆ చెట్టు మంచిది. ఆకారం చూసి కాదు, రుచిని చూసి పండుని ఏ విధంగా మనం గ్రహిస్తామో, ఒక మహాత్ముడు ఒక సద్గురువు ఎంతమందిని తన తడవలు చేశారు. ఇప్పుడు మంచి పండు వస్తే మంచి చెట్లుగా రాగలుగుతుంది. మంచి పండు ఇవ్వడానికి చెట్టు ఆధారం. ఆ చెట్టు మంచి పండు ఇచ్చింది, మంచి పండు ఇచ్చింది కాబట్టి ఆ చెట్టు శ్రేష్టమైంది అని ఏ విధంగా మనం భావిస్తామో, ఒక మహాత్ముడు ఒక సద్గురువు అనేవారు వారి ఎంతమందిని తీర్చిదిద్దగలిగితే అప్పుడు ఈయన ఆశ్రయించవచ్చు అన్నమాట. మనం పొలానికి విత్తనాలు వెళ్తాం అనుకోండి, ఏ విత్తనం బాగుందంటే ఆ విత్తనం మేము కొంటాం కదా. అలాగే మనం ఉద్ధరించగలిగిన మహాత్ముడు ఎవరైతే ఉన్నారనుకుంటే అప్పుడు చూడు ఈయన ద్వారా ఎంతమంది మంచిని గ్రహించారు, ఈయన దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతమందికి ఆదర్శవంతులు అయ్యారు. కాబట్టి ఆ సాంప్రదాయం చాలా గొప్పది అన్నప్పుడు ఆ సాంప్రదాయాన్ని పట్టుకుంటారు. ఇప్పుడు మనకు అన్వయించుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తున్నాము, మాస్టర్ గారి సాంప్రదాయం అనుకుంటున్నాం, సాయి సాంప్రదాయం అనుకుంటున్నాం, మన సాంప్రదాయం అనుసరిస్తున్నాం అనుకుంటున్నాం. ఆయన సాంప్రదాయాన్ని మనం తూచ తప్పకుండా పాటించగలిగితే, మన ఆదర్శంగా ఉండగలిగితే, వీళ్ళు ఆయన పట్టుకున్నారు కాబట్టి వీళ్ళు ఈ విధంగా తీర్చిదిద్దబడి ఉన్నారు కాబట్టి మనం ఎవరు పట్టుకోవాలి, మనం ఆయనే పట్టుకోవాలి. ఆయన ఇంతమందిని తీర్చిదిద్దారు కదా, కాలకుడు ఎవరు? ఆయన. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ అనుకుంటున్నాము. ఆచార్య భరద్వాజ సేవా సంస్థలో అందరూ కూడా నిర్మలంగా ఉన్నారు, స్వచ్ఛంగా ఉన్నారు. దీని కారణమవుతున్నప్పుడు భరద్వాజ మహర్షి గారు అన్నప్పుడు ఆయన పట్టుకోండి, అప్పుడు ఆయన విలువ మనకు తెలుస్తుంది. ఇప్పుడు భరద్వాజ మహర్షి గారు చెప్పిన మాటల వల్లనే మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా స్వచ్ఛత ఉంది, నిర్మలత్వం ఉందని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే నిన్ననే విద్యానగర్లో మనకి వాళ్ళెవరు కూడా తెలియదు, వాళ్ళు వచ్చి, సార్ మాకు మీ సమ్మేళనంలో మాకు బాగా పట్టుకునేది ఏంటంటే మీరు పెట్టిన వంటలు కాదు, మీరు ఇచ్చిన గదులు కాదు, అందరూ ఆత్మీయ పలకరింపు సార్ మాకు చెప్పారు. ఆయన ఇంత చూడబడలేదు, ఆయన మీ అందరూ ఆత్మీయ పలకరింపే మమ్మల్ని ముక్తులను చేసింది అన్నాడండి. మేము ఇంతగా తీర్చిదిద్దిన భరద్వాజ మా సత్సంగాలు ఎంత ప్రభావం కలిగిందని చెప్పారు ఆయన. అప్పుడు పక్కన ఎన్నో వాళ్ళు ఉంటారు, ఓహో మాస్టర్ గారు చెప్పిన విధానం వల్లే వాళ్ళు అటువంటి సంస్కారం వచ్చింది. ఇది గర్వం కాదు, గొప్పతనం కాదు, మనం దీన్ని కాపాడుకోవాలి. గర్వం కాళ్ళ దగ్గర పోతాం మనం.
ఇప్పుడు ఆయన మార్చేది ఆ సమయం అమర్చుకోవడం. అలాగే అక్కలకోట మహారాజు ఎంతమంది మహాత్ములు తీర్చిదిద్దారు. అందులో బెడ్కర్ అనే ఒక అతను, అతని పేరు రామానంద్ బెడ్కర్. మహారాజ్ తర్వాత వస్తాడు. బెడ్కర్ మహారాజ్, ముందు రామానంద్ బెడ్కర్ అతని పేరు. అతడు చిన్నప్పటి నుంచే భగవత్ చింతన ఉంది, అంటే భగవంతుడు అనమాట భక్తి భావం ఉంది. తర్వాత ఎన్నో తన యాత్రలు చేసుకుంటూ, గంధపు చక్ర వ్యాపారం చేసుకుంటూ, అలా ఎన్నో యాత్రలు చేసుకుంటూ ఉన్న తర్వాత డబ్బులు బాగా వచ్చేది. డబ్బులు బాగా వచ్చినప్పటికి ఏమైంది, ధనం మీద ప్రీతి ఎక్కువైంది. ధనం మీద ప్రీతి ఎక్కువ అవుతానే తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలి అనే భావంతో అప్పుడు లోహాన్ని బంగారు చేసే శక్తి ఒక విద్య నేర్చుకున్నారు. అంటే ఇనుముని తాకితే బంగారం అయ్యేట్టుగా ఆ విద్య నేర్చుకుని బాగా సంపాదించాడు. కష్టంగా సంపాదించాడు కదా. ఎప్పుడైతే కష్టంగా సంపాదిస్తామో మంచి అలవాట్లు రా, ముందు దురలవాట్లు వస్తాయి. కష్టపడకుండా ఎవడైతే సంపాదిస్తాడో వాడికి దాన్ని దుర్వినియోగం చేస్తాడు. వాడు కష్టంతో సంపాదన వాడు సద్వినియోగం చేస్తాడు. ఇతడు బంగారం తయారు అయినప్పటికీ డబ్బు పనం చేయడానికి ఇంకా అనేక దురభ్య అలవాట్లు వచ్చాయి. స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. ఇంకా ఆధ్యాత్మిక కాస్త పట్టుకుపోయింది. మొట్టమొదటి భగవత్ చింతన, ఆ చింతన వల్ల ఆయన చేసే వ్యాపారం కానీ వ్యాపార అభివృద్ధి చెందింది. అంత తృప్తి పడలే. బంగారం విద్య నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఏమైంది, ఇంకో కష్టపడకుండా డబ్బులు వచ్చాయి. వస్తేనే ఏమైంది, దురలవాటు బానిసయ్యాడు. అందులో స్త్రీ వ్యామోహానికి పడిపోయాడు. ఇంకా ఆయన చేరి పాపం అంటూ లేదు. కొద్ది కాలానికి ఆ స్త్రీ ఎవరైతే స్త్రీ పట్టుకుని ఆమె చనిపోయింది. ఇది భార్య చనిపోయింది అనుకుందాం, లేకపోతే ఇంకోటి చనిపోయారు అనుకుందాం. స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. ఆ స్త్రీ వ్యామోహంలో పడ్డవాడు ఆ స్త్రీ చనిపోయారు, ఇది చెప్పుకుందాం. వెంటనే అతడికి ఎంత ఉన్నప్పటికీ కూడా లోపల ఆకాంక్ష ఉంటుంది. ఏది స్త్రీ వ్యామోహం అనే కాంక్ష, కాంక్ష మాత్రం అది ఉంటుంది. పైకి లేకపోవచ్చు కాక లోపల అంతరంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అతనికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. ఉండడం మాత్రం వాస్తవం. ఇది ఒక సాధుని ఆశ్రయించాడు. సాధుని ఆశ్రయించిన తర్వాత వెంటనే తన తప్పు ఒప్పుకున్నాడు. పొరపాటు పడిపోయాడు. అంటే ఏంటి, డబ్బు సంపాదించాడు, దురలవాడికి అలవాటు పడ్డాడు, స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. ఆ స్త్రీ వ్యామోహం చనిపోయిన తర్వాత అప్పుడు కొద్దిగా జ్ఞానం, ఇవన్నీ అశాశ్వతము. దీనికోసం ఎంత మనం వృధా చేసుకున్నాము. చిన్నప్పటి మన భావన ఎలా ఉండింది, భగవంతుని మీద ఉంది కదా, మనం చాలా పొరపాటు చేశాము అని ఒక సాధుని ఆశ్రయించాడు. ఆ సాధు అది ఆయన చెప్పుకున్నాడు. అసలు బలహీనత త్యాగం తెలియని వాడి నీకేమి ఆధ్యాత్మిక అబ్బుతుందిరా అన్నాడు ఆయన. నీకు చేత కదండి సార్, నీ వల్ల కాదన్నాడు. ఒక దగ్గరికి వెళ్ళారండి, ఆయన పొరపాటు చేశాను, మా శివ్యామలో పడిపోయాను, డబ్బులు సంపాదించేశాను, కాబట్టి నాకేదైనా దీనికి పరిష్కారం చూపించండి. ఇన్ని అలవాటు పడండి ఇక అంటే అన్ఫిట్ లాభం లేదు. నేను చెప్పినా కూడా నువ్వు చేయలేవు అని అంటేనే ఇక్కడికి పట్టుదల వచ్చింది. చేయలేవు అన్నాడు కదా, చేసి చూపిస్తా. అది ఉండాలి. మీరు చేయలేరంటే మమ్మల్ని నిరాశపరుస్తున్నారా, మా డిస్కరేజ్ చేస్తున్నారా అంటాడు నా బొట్టుగాడు. అది నిరుత్సాహపరచడం కాదు, అది చెప్పాడంటే నేను చేసి చూపిస్తా అని భావన రావాలి. ఆ భావం వచ్చింది. నువ్వు చేయలేన్నావు కదా, నాకు యోగం పని రాదన్నావు కదా, ఎలా పని నేను చూపిస్తా అని ఇంకా పట్టుదల పెరిగింది. పట్టుదల పెరిగి ఏ సాధువు అయితే నువ్వు పనికిరావు అన్నాడు ఆ సాధువు దగ్గరే పేరు సంపాదించాలి. ఆ సాధువు దగ్గరే నేను మన్నన పొందాలి అని ఒక ఆంజనేయ స్వామికి వెళ్ళాడు. బలగంత ఉంది కదా, ఆంజనేయ అష్టమం చదవడం మొదలుపెట్టాడు. అలా చదువు ఏంటంటే ఒకరా స్వప్నంలో అక్కలకొండ మాని దర్శించడం స్వప్నం వచ్చింది.
పట్టుదల లేకపోతే ఏది రాదండి. అయ్యో మనం చేయలేదు అన్నాం అనుకోండి, అయ్యో మనం చేయలేదు కాబోలు అని నిరుత్సాహపడకూడదు. చేసి చూపించగలడు. నిరాశ నిస్పృహ మరణం లాంటిది. ఎప్పుడు కూడా ఆశాజీవిగా ఉండాలి, చేసి చూపించగలగాలి. అంతేగాని మనం ఏమి చేయలేము అనే భావనలో ఉండకూడదు. అంటే ఒక్కొక్కసారి మనం నేర్చుకోవాల్సింది. నువ్వు నా పనికిరావని చెప్పావు కదా, నేను చూపిస్తాను నీకు పనికొచ్చేట్టుగా. ఆయన పట్టుబడ్డాడు, ఆంజనేయ కవచం ఏదో చదువుకున్నాడు. ఆ చదివే కొన్ని కొంచెం శ్రద్ధ పెరిగింది కదా, భక్తి పెరిగింది కదా, దురాలాంటి ఆలోచన రాలేదు కదా. వెంటనే కళలో అక్కలకోట స్వామి వెళ్ళమని సూచన కలిగింది. వెంటనే అక్కలకోటకి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కలకోట మామూలుగా రాజమండ్రిలో ఉంటాడు అప్పుడప్పుడు. ఇంకా రాజమండ్రికి వీరికి పర్మిషన్ ఎలా ఉంటుంది? అనామకులు లోపల పంపించారు కదా. పంపించేవాడికి ఏదైనాడు, వాళ్ళు అటగించారు భటులు. వెంటనే ఆయన దర్శనం అయ్యేంత వరకు నేను ఇక్కడికి కదలను అని రోడ్డు మీద కూర్చొనిస్తాడు. రాజమండ్రి లోపల పంపించలేదు. అక్కడ కూర్చొని ఆయన నామాన్ని స్మరిస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులు? 2 రాత్రులు 2 పగలు. ఆహారం తీసుకున్నాడా? అది లేదు. నీళ్ళు తాగాడా? అది లేదు. ఆ దర్శనం అయ్యేంత వరకు నేను పచ్చి గంగ కూడా ముట్టను. 6 రోజులు ఆయన బయట నేను పరీక్షించాలి కదా. బలహీనతలు చెప్పుకున్నాడు. ఒక సాధువు ఇది వల్ల కాదన్నాడు, పట్టుబట్టాడు. ఆంజనేయ దండం చదువుకున్నాడు. ఆయన అక్కడ రమ్మని చెప్పాడు. పోనీ ఇక్కడ ఎంతకాలం ఉంటాడు వీడు చూద్దాం అని పరీక్ష పెట్టాడు. మనం కష్టపెట్టాలనుకుంటాం. ఆయన పరీక్ష పెట్టాడు అనుకుంటున్నాడు, మనం మాత్రం మనం కష్టపెడుతున్నాడు భగవంతుడు అనుకుంటున్నాం. అంటే నా ఓపిక పరీక్ష పెట్టాడు అన్నాం. ఏంటి ఇంత చేస్తున్నప్పటికీ కూడా నన్ను ఎందుకు కష్టపెడుతున్నాడు, నాకెందుకు ఇంత బాధలు కలుగుతున్నాయి? ఈ కష్టము బాధ ఎందుకు అంటే నేను ఎంతమంది విచలత ఉంది అనే భావన మనకి రావడం కోసం ఇక్కడ మనం వివరించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అలా పరీక్షించాడు. 2 రోజులు అయిన తర్వాత 3వ రోజు వచ్చి దర్శనమిచ్చాడు. దర్శనమిస్తానే ఇంక పరవశించిపోయాడు కదా, నమస్కారం పెట్టాడు. ఎవరు? ఈ బెట్క అక్కడ ఒకటి మన ఎందుకు నమస్కారం పెడుతున్నావు? మళ్ళా పరీక్ష. ఎందుకు నువ్వు నమస్కారం పెడుతున్నావు అన్నప్పుడు ఆధారం గట్టిగా ఉండాలి. ఆధారం గట్టిగా ఉండాలి. ఇది అంతర్మైన భాష లేదు. ఎందుకు నమస్కారం పెడుతున్నావు? ఆధారం గట్టిగా ఉండాలి. అది వాళ్ళిద్దరికి అర్థమవుతుంది. ఏం ఆధారం గట్టిగా ఉండాలి? లక్ష్యం చేయాలనే ఆధారం నాకు గట్టిగా ఉండాలి. మళ్ళీ నేను బలహీనతలు లొంగకూడదు. కాబట్టి మీరు నాకు ఆ శక్తి ఇవ్వాలి. అదే కదా మనం దోచడి మహాకవి గురించి నిన్న కూడా వివరించుకున్నాం. కాళీ శతకంలో ఆ దోచడి మహా ఏం చేస్తాడో తన బలహీన చెప్పుకుంటూ అంటాడు. నాకు ఈ అలవాటు ఉంది, నాకు దురభ్యాసం ఉంది, నాకు స్త్రీ వ్యామోహం ఉంది. అది ఇదే ఆ పద్యాలంతా కూడా. దీని నుంచి జయించే శక్తి నాకు ప్రసాదించు అని దోచడి కవి కాళహస్తిని ఈశ్వరుని కోరుకున్నట్టుగానే ఇతడు ఆధారం గట్టిగా ఉండాలి. అంటే నా లక్ష్యం చేరిపోకూడదు అంటే పరశించిపోయాడు. ఎందుకంటే దాన్ని మాట నిలబడున్నాడు కదా. వెంటనే ఒకవైపు చూపించాడు. ఆ వైపు చూడన్నాడు. అక్కడ చూస్తేనే ఒక లేడీ చర్మం వేలాడుతుందట. వేలాడితేనే ఓహో మనం తపస్సు చేయాలి కాబోలు లేడీ చర్మం చూపించాడు. అది చూపిస్తే అది లేడీ చర్మం కనబడింది. అంటే మనం తపస్సు చేయాలి కాబోలు అని అనుకుని నిజంగా అవునా కాదా నా భావం. లేడీ చర్మం చూశాడు అంటే తపస్సు చేయాలి కాబోలు, ఇది అవునా కాదా అని మన అనుమానం. నాకేం తెలుస్తానన్నాడు. చూపించినాడు. లేడీ చర్మం కనబడతా ఉంది. లేడీ చర్మం కనబడితే కూడా తపస్సు చేయమని చెప్తున్నాడు కాబోలు అనుకున్నాను. మళ్ళా తప్పేమో. వెంటనే స్వామితో నాకేం తెలుస్తామన్నాడు. అంటే ఆయన సమాజం చెప్తాడనేసి
మరి నీకు వచ్చింది కరెక్ట్ అని చెప్పాలా, కరెక్ట్ కాదని చెప్పాలా. అందుకని ఆయన వదిలేశాడు, పగ్గాలు ఆయనకి చేసినాడు. ఏమో మన నాన్న ఆలోచన తప్పు అయితే అలా అవకాశం చేజారిపోవచ్చు కదా అనేసాడు. వెంటనే ఆయన అన్నాడు, ఎటువంటి అజ్ఞానం అని అన్నాడు. అంటే ఇది స్పష్టంగా నీకు చెప్పినప్పటికి కూడా మళ్ళీ నీకు అనుమానంగా ఉందే, అర్థమవుతుంది కదా. స్పష్టంగా చెప్పాను, లేడీస్ అని చూపిస్తా అంటే యోగం చేయాలి, జ్ఞాన సాధన చేయాలని. మళ్ళీ అవునా కాదని మళ్ళీ నువ్వు అడగడం ఏంటి, ఇంకా ఎందుకు అటువంటి అజ్ఞానంలో ఉండవు అని తిట్టడం ప్రారంభించాడు. వెంటనే పక్కన వీళ్ళ సేవకులు ఉన్నారు, చోళప్ప, సుందరిబాయి. గబగబా ఈ చెవులకు వచ్చి, నువ్వు గృహస్థుడు కదా ఆయన, స్వామి కోపం నాశనం అయిపోతావు, ఇక్కడికి వెళ్ళాడు. ఈయన గృహస్థుడు కదా, అంటే వివాహం చేసుకుని అవన్నీ ఉన్నాడు కదా, కాబట్టి నువ్వు గృహస్థుడు కాబట్టి సభ్యు మాట అంటే నువ్వు నాశనం అయిపోతావు, జాగ్రత్త అన్నాడు. వెంటనే ఇక్కడ అన్నాడు, స్వామి మీరు నన్ను చంపినా సరే, రక్షించినా సరే మీ పాదని వదిలిపెట్టను. వాడు చూపురికి వెళ్ళన్నమాట, ఇప్పుడు ఇరుపురాయన అనేసి. అప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఏదో బాగా చెప్తాను అయినా చెప్పచ్చు కదా, అదే నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పాలా, లేదా కరెక్ట్ కాదని చెప్పాలా. ఎటువంటి అజ్ఞానాన్ని దాంట్లో మళ్ళీ తిడతా ఉంటే ఎట్లా ఉంటుంది, సంశయంగానే ఉంటుంది. వెంటనే పిలిచి చెప్పా, నువ్వు వెళ్ళిపోరాడు ఆయన, ఇది అదొక పరీక్ష చెప్పుకున్నాడు. మీరు చంపినా సరే, రక్షించినా సరే నీ పాదాల మాత్రం నేను విడిచిపెట్టను, మీ చెట్లని నేను మధురమైన ఆశీస్సులుగా స్వీకరిస్తాను. అర్థం చేసుకున్నాడు. మనం చేసుకోలేండి, తిట్టాడే అంటాం అంతే, ఇక్కడ ఆలోచించబడేదా అంటాం. ఎందుకు తిట్టాడా, ఎందుకు చెప్పాడా అని మాత్రం నేను ఆలోచించడం లేదండి. ఇప్పుడు అన్నీ సత్సంగాలకు నాకే వస్తాను. నిన్న అట్లే వచ్చింది విద్యానగర్లో కూడా, నా బాగా బయటపడేదాడ. ఆ తర్వాత మీ మధురమైన ఆశీర్వాదం స్వీకరిస్తాడట. మీ చిట్లని నేను మధుర ఆశీర్వాదంగా స్వీకరిస్తా. అయినా స్వామి కోపం వదలలే. కోపంతోనే నువ్వు వచ్చిన పని అయిపోయింది, వెళ్ళు పో ఇక్కడి నుంచి అంటున్నాడు. అది మళ్ళీ తప్పచ్చు కదా, కోపం ఎందుకు మళ్ళా. వాడు పిల్లోడే ప్రతాపం ఇది. సరేరా మంచిదని చెప్పలా, పో ఇక్కడి నుంచి అంటున్నాడు ఇంకా కోపంతో. అంటేనే ఆ మాటతో చెబుతూ స్వామి అక్కడ స్వామి కాసేపు అతని కళ్ళతో కడుగుతాడు. దాని యోగ దృష్టి అన్నాం. అలా చూడగానే అతనికి ఒళ్ళంతా జాదరించింది. చూపడింది కదా, మహాత్ముడికి చూపడింది అంటే ఎంత అదృష్టం అంటే అది అనుభవించడం చెప్పాలి, అది మాటల మధ్య చెప్పలేదు. అలా చూడగానే ఒళ్ళంతా గలించింది. వెంటనే సాష్టాంగపడ్డాడు. సాష్టాంగపడి ఆయన గ్రామానికి పూనాకి వెళ్ళిపోయాడు. అతని ప్రయత్నం ఏం లేకుండా అతని మనస్సు సర్వకాల సర్వావస్థల్లోనూ జ్ఞాన వైరాగ్యాలతో నిండి అంతర్ముఖమై అహర్నిశలు నిరంతరం జపంలో లగ్నమైంది. మహాత్మ దృష్టికాంతి ప్రభావం. వారి దృష్టి మనకు పడాలే కానీ మన ప్రయత్నం ఏమీ లేకుండానే వారి నిరంతరము అంతర్ముఖమై లోపలనే వారి నిరంతరం ఎరుపుతో కలిగి ఉంటాము. మరి వారి దృష్టి మనకి పడాలంటే ఏం చేయాలి? అది మాత్రం నేను చేయను, వారి దృష్టి మాత్రం నా మీద పడాలి అని అనుకుంటాను. ఆ నైవేద్యం చూడాలంటే ఏం చేయాలి? పెద్దగా కేక పెట్టాలి. కేక పెట్టాక తిరిగి చూడడు అని వినబడేది పెట్టాలి కదా. అని వినబడేది కేక పెట్టకుండా నేను మామూలుగా సాయి 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 అనుకుంటా, నాకే వినబడేది అనుకుంటా, ఆయన తిరిగి చూడేది అనుకుంటాను నేను. మరి ఈ అంబేద్కర్ ఎంత పట్టుదలతో ఉన్నాడు. నువ్వు చేయలేవంటే చేస్తాను అని చూపించాడు లేదా? ఆ పట్టుదల అలవర్చుకో అని బోధ ఇక్కడ. అలవర్చుకున్న తర్వాత మళ్ళా వారి యొక్క తిట్లని అది నీకు శుభాశీతలుగా స్వీకరించు. అలా స్వీకరిస్తే ఏమై జరిగింది? అప్రయత్నంగానే అతని మనసు సర్వకాల సర్వావస్థలందు
సర్వకాల కాలాలు ఎన్ని? జాగ్రత్త, స్వప్న, సుషుప్త. అది వ్యవస్థలు. ఉదయము, సాయంకాలము, రాత్రి, 3 కాలాలు. ఈ 3 కాలాల్లోనూ 3 వ్యవస్థల్లో కూడా ఒకే భావం. ఆ భావం అప్రయత్నంగా అది ఆ జ్ఞాన వైరాగ్యవంతుడిన భావం. జ్ఞానం వైరాగ్యవంతుడి భావం లోపల అంతర్ముఖమై నిరంతరము జరుగుతుందట. ఇక్కడ మనం గమనించిన ఒక రహస్యం ఉంది. ఇదే షిరిడీ సాయిబాబా కూడా తరచూ భక్తులు తిట్టేవారు. ఎందుకు తిడుతున్నారు బాబా అంటే ఏనాడు అవి తిట్లుగా ఆశీర్వచనాలు. అక్కడ తిట్టడం ఏంటంటే మన యొక్క బలహీనం తిట్టడం ఒకటైతే మన బలహీన పారదోలడం మరొకటి. ఇదే మనకి బాబాని మనం చూడలేదు, అక్కడ కూడా మనం దర్శించలేదు. అనంతసాగరంలో నాగమణేంద్ర స్వామి దగ్గర మాత్రం ఇటువంటి అనుభవాలు చాలామంది కలిగాయి. అంటే చెడు భావాలతో చెడు అలవాళ్ళతో ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళని చెడ్డరాని తిట్టేవాడు. మంచి భావాలతో వెళ్ళినప్పుడు సాధారణంగా ఆహ్వానించేవారు. నలుగురు వెళితే ఇద్దరిని మాత్రం దగ్గరకు రానిలా, ఇద్దరు మాత్రం దగ్గర రానిచ్చారు. ఆ ఇద్దరు ఏంటంటే వాళ్ళోడు బలహీనతలు. అదే నాగమణి స్వామి దగ్గరికి ఒకసారి వెళ్ళారండి. ఒక నలుగురు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన పలకతా అన్నాడు. ఆయన పలక తీస్తే రాస్తాడనమాట. ఓం రామ శ్రీరామ నాగమణేంద్ర శేషమని రాస్తాడు. పలకదామంటే ఒకడు పలకంటే కొంచెం మించు ఒక అడుగు అట్లా ఉంటే బాగుంటుంది కదా. పెద్ద పలకలు తెస్తే ఒకడు మాత్రము చిన్న పలక, కరెక్టే ఇంతే పలక, ఈ పుస్తకం పలక తెచ్చాడు. ఇంతే పలక ఎవడు ఒకడు, మిగతా వాడు మాత్రం పలకంటే ఈ పలంత మాత్రం తీసుకున్నాడు. ఈ పలక తీసుకున్నాడు. ఇది తెస్తేనే ఇసురు మహానికి వచ్చాడు. తాగడానికి డబ్బులు ఉండాలి, పాలకు డబ్బులు లేదు అన్నాడు. ఇంకా ఆ అక్షరాల నుంచి వాడు తాగు మానేసాడు. తాగడానికి డబ్బులు ఉన్నది, పళ్ళ కొనడానికి డబ్బులు లేదా? డబ్బులు ఉంది వాడి దగ్గర. చిన్న పళ్ళ కొనుక్కున్నాడు. ఆ పలక డబ్బు 10 రూపాయలు ఉంటే వాడు ఎక్కువ. మరి అది కొట్టింది వాడినా వాడిన బలహీనతన్నా? అది ఇక్కడ బాబా చెప్పడం. అవి తిట్లు కావు, శుభాశీస్సులు, ఆశీర్వచనాలు. అంటే ఇక్కడ బాబా అప్పలగోడ మహారాజు ఆ అంబేద్కర్ కసురుకుంది ఏంటి? వాడికి అజ్ఞానాన్ని, వాడి యొక్క బలహీనతలను అని అంతేగాని ఇంకేం కాదు. ఇదే బాబా చేతిలోకి వస్తుంది. శ్యామాకి పాము కలుస్తుంది. అందరూ విఠోబా మందిని తీసుకోబోతుంది. అదొక సాంప్రదాయం ఆ ఊళ్ళో. అంటే పాండవ కూడా తీసుకోకపోతే తగ్గిపోతుంది ఒక నమ్మకం. అతడు ఉన్నాడు ఆడకి కాదు బాబా దగ్గర తీసుకుపోతాడు. ఆడ అడుగు పెట్టకముందే పోయికంటుంది. ఎట్లుంటుంది శ్యామ మనుస్తారు ఆడు ఈడుకు వస్తే ముందు వాటి ఎత్తాడు. మరి పాపి చూడ ఆడకి పోటీ నీ ప్రాణం నిలుచుంటే ఈడుకు వచ్చేవారా పోయి అంటున్నాడు అంటాడు. పోయి కలిసి అన్నాడు. అడి పొమ్మని ఎవరిని? ఆ విషయాన్ని అని మాస్టర్ వివరణిస్తాడు. ఆ ఎవరు మనకి అనిపిస్తుంది ఎంత చెడ్డపడతాం బాబా అనుకుంటాం. ఇంత నమ్మి వస్తే మనం ఇక్కడ వెళ్ళిపోమంటాడు అనేసి. అంటే అందుకే మాస్టర్ అందరూ మహాత్ములు చదవని చెప్పడం. మనకి 2 తప్ప ఇంకేం చదవం. గురు చరిత్ర, బాబా చరిత్ర, ఇంతే. పుస్తకం దగ్గర ఏం దాతామబ్బా అన్ని దీంట్లోనే ఉన్నాయి కదా అని అనుకుంటాం. కానీ మాస్టర్ గారు మన మీద అనుగ్రహానికి అన్ని చేతులు పారాయణ చేయించాడు. అన్నది అతను చేపిస్తున్నాడు. అది మన మీద ఆయనకున్న అనుగ్రహం. ఒక పౌరుడు ఉన్నాడు. ఈ అంబేద్కర్ స్వామిని దర్శించాడు. ఇది కొంతకాలం అయిన తర్వాత అప్పుడు స్వామి అంటున్నాడు, ఈ మామిడికాయ సగమే పండింది, పూర్తిగా పండితే పరిపూర్తి అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళాడు, పూనాకి వెళ్ళిపోయాడు, ఏదో ఆ తాజాతం చెందాడు. మళ్ళీ తిరిగి వస్తే సగమే పండిందట. ఇది ఆ సగమే సర్వకాల సర్వావస్థలోనూ జ్ఞాన వైరాగ్యంతో నిండి ఉండి అంతర్ముఖి ఉండడం సగమేనంట. ఆ సగంలో కోటోవ చూసుకుంటే కూడా నా పోటీ కూడా అసలు ఉండదు. సర్వకాల సర్వావస్థలో కాసేపు ఒక క్షణం ఉంటే ఎక్కువ, 3 కాలాలు కలిసి
3 కాలాలు 3 అవస్థల్లో కూడా జ్ఞానంతో ఉన్నాడు. అది సగమట. ఇంకెవరు సాధకుడండి ఎంత అనుకోవాలి మనం? సాధకుడి స్థితి ఎలా అనుకోవాలా? అదే సగం అంట. సగమే పట్టింది అంటున్నాడు. మీద సగం సంగతి ఏంటో. ఆ తర్వాత 3 సంవత్సరాలు తిరిగి మళ్ళీ స్వామి దర్శించాడు. ఇంకా పట్టు కాయవాలి కదా, సగం పడింది అన్నాడా. అదే ఒక ఆయన కూడా మాస్టర్ కల్లో కనబడ్డాడంటే పలానాడు బ్రహ్మాండంగా చేస్తాడని చెప్పాడు అన్నాడు. చేస్తాడు బాగా అంటే బాగా చెప్పలేదంట, చేస్తా ఉన్నాడంట. మాస్టర్ చెప్పినట్టు చేస్తా ఉన్నాడంట. అంటే ఇంకా పూర్తి కాలేదనే కదా. అది నీ సంగతి కూడా. అదే మళ్ళీ 3 సంవత్సరాలు పోయాడు. అయిన తర్వాత మళ్ళీ పోయాడు. ఉపదేశం ఇచ్చేంత వరకు నేను ఆయన సేవలో ఉంటా. వచ్చాడు. సగం పడలేదు అన్నావు కదా, నేను మళ్ళీ వచ్చా. నేను పండిదని గుర్తు నాకు మీరు ఉపదేశం ఇవ్వాలా అంతే. గుర్తు ఇంకే పూర్తిగా పడితే నాకు మీరు ఉపదేశం ఇస్తారు అని ఆయన సేవలో ఉన్నాడు. ఆయన సేవ అంటే ఆయన పాదాలతో కూర్చున్నాడు అనమాట. వస్తా ఉంటే చాలని చెప్పచ్చు కదా, చాలని చెప్పలే. ఏదైతే చెత్త వస్తే ఆయన కొంచెం బుట్లో పడిపోతాడు కదా, మనం టిక్లు కదా ఇవన్నీ. ఆయన కాళ్ళు విసురుతా కూర్చున్నాడు. ఆయన పరిశీలించిపోయి ఉపదేశిస్తాడు కదేసి 7 ఏళ్ళకి పెసరడం మొదలు పెట్టాడు. రాత్రి తెల్లవారుతా ఉన్నది. ఏమొస్తాడు చాలా అనడం. మధ్యలో లేచిపోతాడా, లేచిపోతాడు. ఉపదేశం ఇస్తాడు. ఇంకా గిలిగిది మళ్ళా మధ్యలో లేచిపోయాడు ఇస్తాడు అనుకుంటాడు. తెల్లతల అవుతుంది. ఒక 4 పొంగు వచ్చిందండి. కాళ్ళు విసురుతా ఉన్నాడు. 4 పొంగు వచ్చింది. పారిపోతాడు, పట్టుకుంటాడు కాళ్ళు. ఇది కానీ సేవ, ఇప్పుడు చేస్తుంది సేవ. 4 పొంగు వచ్చి బుస్సు కొడతాడు. గబులు కూడా ఇదా బుస్సు బుస్సు అంటాడు. అలా బుస్సు అంటే చెయ్యిలో తేడా రావద్దా, తేడా రాలా, పిసక్తానే ఉన్నాడు. అలా బుస్సు ఇది మనం చూడాలా, దర్శించాలా. కాళ్ళు పిసుకుతా ఉంటే ఆడ పావు నిలబడి, పావు ఉంటేనే భయం. బుస్సగా చెప్తుంది. వెంటనేపడికి కూడా వెంటనే అనుకున్నాడు, నేను సేవకి సరిపోవడం నా అదృష్టమే. సరిపోతుంది, మీకు ఆయన సేవ చేస్తాను, సరిపోతుంది, అదృష్టమే కదా. ఆయన పాదాలు చనిపోతున్నాయి కదా అని ఎప్పుడైతే అనుకున్నాడో పరివర్తన వచ్చింది కదా. లేచి నిద్రలేసి బట్టలేసి మరి ముండోడు కూడా నువ్వు ముండి రాక్షసుడు నువ్వా అంటే పాముచిన వదలలేదు కదా సేవ. అక్కడికి వస్తాడు, నిద్రపోతా ఉన్నాడు. ఇదేమనుకున్నాడు, సత్యవతి పారి ఇక్కడ నా ప్రాణం అనుకున్నాడు. వెంటనే స్వామి నువ్వు ముండి రాక్షసుడు ఉండదా అంటే పర్వాలా లాగా చేప కొట్టాడు. మళ్ళా పాము నుంచి కాబట్టి వస్తే లాగి చేప కొట్టాడు. చేప మీద కొట్టనే పొర బయటకు అన్నాడు. పొర బయటకంటేనే ఇదే భావపారవశ్యంతో పడిపోయాడు. భావపారవశ్యంతో ఏమైంది, సమాజంలోకి వెళ్ళాడని చెప్పి అర్థమవుతుంది. పొర బయటకు అన్నాడప్పటికి ఏమైంది, అంతకుముందు అజ్ఞానం కాస్త పారిపోయింది. పారిపోయి స్వచ్ఛత వచ్చేసాము. ఇనుము కొలువులో పడేసాం. మురికంతా వెళ్ళిపోయింది. బంగారు తెలియదు. బంగారు కరాయి పెడతాంటారు కదా, చూస్తుంటాను. మురికంతా ఆడికి వెళ్ళిపోతే బంగారు తేలుతుంది కదా. ఆ వారికి పోరాడినప్పటికీ అది పరవశించిపోయి అలా పడిపోయాడు. స్పృహ లేదు. ఇంకా పక్కన వాళ్ళు వచ్చి లేపి గది తీసుకుపోయేది కూడా అతనికి తెలియలే. అంబేద్కర్కి స్పృహ వచ్చేటప్పటికీ అంటే ఎంతకాలం గడిచిందో తెలియదట. అది ఒకరోజు గడిచిందా, అర్థం గడిచింది లేకుండా నెలగా వస్తేనే ఏదో ఒక బద్ధకంగా ఆనందంగా తీరిపోతున్నాడట. పడిపోయినప్పుడు ఆయన తెలియదు, తీసుకుపోయి పక్క గదిలో పెట్టినప్పుడు ఆయన తెలియదు. కొంతకాలం తర్వాత, కొంతసేపు అయిన తర్వాత తిరిగి వచ్చింది. తిరిగి వస్తేనే ఆనంద పరవశించిపోతున్నాడు. అప్పుడుకున్నాడు, నాకు సమాధిని కలిగించాడు ఎవరు, స్వామి. మళ్ళా స్వామి దగ్గరికి వెళ్తానే నేనేమైనా మీ పెద్దలు రుణపడ్డానా, మళ్ళీ అడుగడుకు వస్తున్నావా, నా సేవ చేసుకుంటూ ఉండు.
ఇక్కడ నా సేవ అంటే బాహ్యం కాదండి. ఇక్కడ మనం పెట్టుకోవాలి. నా సేవ చేస్తున్నంటే నేను ఏదైతే సమాజం హితంగా చేస్తున్నానో ఆ సేవ చేసుకుంటున్నాను అని పరిభాషలో చెప్పాడు. అంటే అర్థం చెప్తున్నాడు, నీ పూర్తి ఏంటంటే ఒక 1000 మందికి అన్నసంతర్పణ చెయ్యి అని భావం అట. నేనే మీ పెద్దలు రుణపడి ఉన్నానా? రుణపడలే. అంటే నీ పని అయిపోయింది. నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నేను చేశాను. నా సేవ చేసుకుంటూ ఉండు. అంటే నా రూపంలో అందరికీ భోజనం పెట్టు అని దీని అర్థం ఇక్కడ రాశాడు. ఇక్కడేమండి, నా రూపంలో అందరినీ కూడా సమర్థ భావంతో చూడు. నా భాషగా నా కాళ్ళు పెంచుకోవడానికి కాదు, ఎవరికి రోగం ఉందో, ఎవడు అనారోగ్యంలో ఉన్నాడో వాడికి సేవ చేయి. ఆ రూపం నేను భావించు. ఈ భావాలు ఉండొచ్చు కాదు, అదే భావం. సరే, ఆ పార్వతి పొందాడు, మళ్ళా వెళ్ళిపోయి మళ్ళీ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. సెంటు వ్యాపారం పెట్టుకున్నాడు. ఆ సెంటు అంతా తీసుకుని గుర్రం మీద వేసుకున్నాడు. ఆ దారిలో కాస్త గుర్రం బెదిరి ఆ సెంటు సీతలు పగిలిపోయింది. తర్వాత స్వామి నవ్వుతూ సెంటు అమ్మిన డబ్బులతో అన్నదానం చేయాలనుకున్నాడు. ఆ తర్వాత అది పోయింది. ఇంక స్వామికి ఒక్కడికే అన్నం పెట్టడానికి అవకాశం కలిగింది అతనికి. స్వామికి అన్నం పెట్టాడు. అన్నం పెట్టడానికి వచ్చినప్పుడు, నువ్వు నాకు అన్నం పెట్టావు కదా, దక్షిణ ఇవ్వలేదన్నాడు. డబ్బుంటే కదా, దక్షిణ ఇవ్వలేదన్నాడు. అంటేనే ఇస్తానన్నాడు. గురుదక్షిణగా ఎంత ఇస్తావన్నాడు. ఎంతైనా ఇవ్వగలన్నాడు. తగినంత ఇవ్వగలవా అన్నాడు. అన్నం పెట్టావు, దక్షిణ అడిగాడు, ఇస్తానన్నాడు. ఎంత ఇస్తావు? ఎంతైనా ఇస్తాను. తగినంతగా, తగినంతగా ఇవ్వగలవా? మీరు ఆజ్ఞాపించినంత, మీరు ఎంత చెప్పితే అంత. తగినది ఎవరు తెలుస్తుంది? నాకే తెలుస్తుంది, అడిగినడికే తెలుస్తుంది. అన్నం పెట్టగలవా? పెడతావు. తగినంత పెట్టగలవా అంటే మన ఆకలి తీరంతే పెట్టగలవా? అదే కదా. వామనుడు 3 అడుగులు అడిగాడు బలి చక్రవర్తిని. ముందు ఇస్తావా అన్నాడు. 3 అడుగులు ఇస్తానన్నాడు. 3 అడుగులు అంటే చిన్న పాదాలు అనుకున్నాడు. ఆ తర్వాత ఏదో పాదం ఆకాశం అంతా, ఒక పాదం భూమి అంతా, ఇంకో పాదం ఆడ పెట్టమంటే తన మీద పెట్టమన్నాడు. అట్లాగే నువ్వు తగినంత ఇవ్వగలవా అన్నప్పుడు మీరు ఎంత చెప్తే అంత. స్వామి అలా చూశాడు. నువ్వు ఇవ్వలేవన్నాడు. ఇలా చూసి ఇవ్వాలంటే ఇష్టపడదు కదా. మనీ తగిలికి ఇస్తానంటుంది, ఏ కూడా ఇస్తానంటుంది. మరి ఇలా చూసి చూసి అదే నువ్వు ఇవ్వలేవు అనేటప్పటికీ వీరికి పట్టుదల వచ్చింది. నేను ఖచ్చితంగా ఇస్తా అని చేతులు చేసాడు. అయితే నువ్వు నాకు దక్షిణగా బంగారు చెడు మానేయాలి, బంగారు చెడు మానేయాలన్నాడు. అది ఊహించలే. నేను బంగారు విద్య తెలుసు కదా, ఉంది కదా. మహా చూసి నువ్వు ఇవ్వలేమన్నాడు, ఇచ్చేదో చేసాడు, నేను ఇస్తానని. అంటే నువ్వు బంగారం చెడు మానేయాలి. నువ్వు బంగారు విద్య ఉంది కదా, పరుసు వేది విద్య అంటారు దాన్ని. ఇరువురు బంగారంగా మార్చేది విద్య పరుసు వేది విద్య. ఆ విద్యను మానేమన్నాడు. అసలు ఇది ఊహించలే, కలలోడు ఊహించలే. దక్షిణ అంటే డబ్బడతాడు కదా, ఏదో నీరు బంగారం ఇచ్చేస్తావులే అని అనుకున్నాడు ఇతడు. నువ్వు నాకు దక్షిణగా బంగారం చేయడం మానే అన్నాడు. ఇతడు ఆశ్చర్యపోయాడు, నిర్గాంతపోయాడు. స్వామి నవ్వుతున్నాడు. అందుకే కదా ఆయన అన్నావు నువ్వు ఇవ్వలేవనేసారి అటుందన్నమాట ఆ చూపు. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు కదా, ఇది బంగారం చేయడం మానేస్తున్నాడు అనేసి. వెంటనే స్వామి చూసి ఉన్నాడా, నేను చెప్పే కదా నువ్వు ఇవ్వలేవనేసి. అంతే, నేను ఖచ్చితంగా మానేస్తా మానేశాడు. అది కోరడానికి కోరాడే అని అనుకోలే. దానివల్ల ఎంత ఆదాయమా అని భావించలే. నష్టపోయినా సరే ఆయన మాటను నెరవేర్చాలి.
ఇది బేడ్కర్. మనం అందించుకోవాలి కొంచెం. అదొక జబ్బు ఉంటుంది కదా. మనకి నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, లాభం వచ్చినా సంబంధం లే. ఆయన ఏం చెప్పాడో, ఏ మార్గం వెళ్ళమన్నాడో ఆ మార్గం వెళ్ళగలగాలి. అది ఎవరికి వారు అందించుకోవడమే. చేస్తావా చేయవా కాదు. అప్పుడు మనకి అనిపించి అవుతాం. ఆయన దృష్టి మన మీద పడుతుంది. ఆయన దృష్టి మన మీద పడతానే మొట్టమొదట మన భౌతిక అవసరాలన్నీ కూడా అదంతా జరిగిపోతుంది. ఆధ్యాత్మిక అవసరాలు అందరంత ఎత్తుకి నువ్వు ఎదిగిపోతావు. ఇది మాత్రం వాస్తవం. అది మాస్టర్ గారి జీవితంలో మనకు నిరూపణ అయింది. కాబట్టి మరొకసారి బేడ్కర్ ఈ దర్శనానికి వెళ్ళాడు మన స్వామి దగ్గరికి. అన్నప్పుడు ఇంకా ఎందుకు నువ్వు రావడం నా దగ్గరికి, నువ్వు రాబడలే, పదవి పొందేశాడు. ఇంకా మళ్ళీ నువ్వు పనికి రావడం, నువ్వు పోయి తీర్థయాత్రలు చెయ్యి అంటే నర్మదా ప్రదక్షిణ చేయమన్నారు. నర్మదా ప్రదక్షిణం అంటే చాలా పెద్ద, నర్మదా పుట్టిన నుంచి అంతా చేసుకుంటే మన నర్మదా దగ్గరికి రావాలట. అది ఎంత ఉందో నాకు కూడా తెలియదు. అప్పుడు మా రోడ్లు ఎక్కడ ఉంటుంది, అంత అడవులే కదా ఉంటుంది. ఇంక అడవుల ప్రయాణం నడక. మరి నడక ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు ఉంటాయి, పులులు ఉంటాయి, జంతువులు ఉంటాయి. ఇవన్నీ తండ్రికి చాలా ప్రమాదపడ్డాడట, చాలా ప్రమాదం గురయ్యాడట. కానీ అనుక్షణము స్వామివారి కృపతో రక్షింపబడుతూనే ఉన్నాడు. పులి వస్తుంది, పులి చూస్తుంది, వెళుతుంది. ఏది సద్గురు శాస్త్రీలో పులి వచ్చినట్టుగా అట్లా స్వామివారి కృప అనుక్షణం రక్షిస్తూనే ఉంది. ఈ నర్మదా పూర్తి అయినప్పటికీ నర్మదే ప్రత్యక్షమైందట. అంతేకాకుండా అనేక మంది మహాత్ములని ఈయన దగ్గరికి పంపించిందట. ఆ నర్మదా దేవి వాసుదేవ స్వామిని, సచ్చిదానంద స్వామిని అంటే మహాత్ముల్ని బేడ్కర్ దగ్గరికి పంపించిందట. పోయి ఆయన దర్శించారు. ఆయన వాళ్ళకి ఆయన మాట అంటే ఎటువంటి ఫలితం చూడండి. మన వెతుకులాట అవసరంగా మన అవసరాలన్నీ ఆయన తప్పకుండా తెలుస్తాడు. కాకపోతే దృఢమైన విశ్వాసం, అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటే మాత్రమే ఇది వీలవుతుంది. అలా కొంతకాలం అయిన తర్వాత స్వామివారి సమాధి అయిపోయారు. అక్కలకోట స్వామి సరి మొదలుపెట్టారు. అది విన్నంతనే ఇతడు బాధపడుతున్నాడు. ఎందుకంటే అధపాతాళంలో ఉన్న నన్ను, బురదగొట్టులో ఉన్న నన్ను ప్రేమతో చెయ్యి ఇచ్చి పైకి లాగి సింహాన్ని మీద కూర్చొని పెట్టాడు. అటువంటి వారు ఇక లేరా అని బాధపడుతున్నప్పుడు స్వామి కల్లో కనబడి, నేను చనిపోలేదు, నేను జీవించే ఉన్నా. మన అలా క్లారిటీ ఇచ్చాడు. అదండి మహత్తుల యొక్క కృప అంటే అది. ఎందుకు నేను ఉన్నాను, జీవించే ఉన్నా అని స్పష్టంగా చెప్పేటప్పటికీ ధైర్యం వచ్చింది. ఇప్పుడు బాబా నేను ఉండగా నీకు భయం ఎలా అని బాబా చెప్పాడు. మరి ఎందుకు ధైర్యం లేకుండా పోతున్నావు? మాస్టర్ గారు చెప్పాడు, మీరున్న చోటని చెప్పాడు. మరి ఎందుకు భయం వేస్తుంది మనకి? వాళ్ళంత అభయం ఇచ్చారు కదా, ఎందుకు కోల్పోతున్నావు అని ఆలోచించాలి. ఇక్కడ కోల్పోతున్నారా ఉంచుకున్నారా ప్రశ్న కాదు, ఇక్కడ ఆలోచించాలి. కోల్పోయినప్పుడు మనం ఎందుకు ఇలా దిగులు పడడము, ఎందుకు ఇలా బాధపడము, ఆయన ఉన్నాడే కదా అని ధైర్యంతో ఎందుకు ఉండలేకపోతున్నాము, ఉండలేకపోతే ఉండడానికి ప్రయత్నం చెయ్యి, వాడు ఉన్నాడు విశ్వాసం పెంచుకో అది చెప్పడం. నేను సరిపోలేదు, నేను జీవించే ఉన్నాడంటే ధైర్యంగా ముందుకు పోతా ఉంటాడు అంతే. పిల్లవాడి సైకిల్ పెరిగినప్పుడు వాళ్ళ నాన్న పట్టుకున్నానంటే ఏమంటాడు, ధైర్యంగా పోతాడు కదా పట్టుకోకపోయినా కూడా. అది చెప్పడం అక్కడ నేను జీవించే ఉన్నా, నీకు ఎంత అవసరం లేదు. ఆ భావాన్ని సిద్ధంగా ఉంచుకుంటూ నిరంతరము సర్వకాల సర్వావస్థలందు పూర్ణ జ్ఞాన వైరాగ్యంతో నింపుకుంటూ అంతర్ముఖమై నిరంతరము చివరి శ్వాస వరకు ఎరుగుతూ జీవించి శరీరాన్ని వదిలిపెట్టాడు ఈ బేడ్కర్. ఆ తర్వాత బేడ్కర్ మహారాజుగా ఖ్యాతి పొందారు, ప్రసిద్ధికి ఎక్కారు. అంటే ఒక అనామకుడిని కూడా అద్భుతమైన
మహాత్ములుగా తీర్థగా ఎవరైతే ఉన్నారంటే వారు మాత్రమే సద్గురువులు. అన్ని కాలేజీలు ఉన్నాయి, టాలెంట్ తీసుకొచ్చి స్పెషల్గా కోచింగ్ ఇస్తారు. అదేం గొప్ప. టాలెంట్ లేని వాడిని ఇంటర్మీడియట్లో లేదా 10థ్లో 350 మార్కులు వచ్చిన వాడిని తీర్చిదిద్దు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ర్యాంక్ తెప్పించు. అది నీ కాలేజీ మహిమ అంటే. అలా కాకుండా ఇంటర్మీడియట్లో 595 మార్కులు వచ్చిన తీసుకొచ్చి నువ్వు వృద్ధిది టాలెంట్ అనిపించుకోదు. వాడికంటే టాలెంట్ ఉంది ఆల్రెడీగా, టాలెంట్లో తెప్పించు. వాడు అంతా తీసుకునిరా, వాడు గొప్పవాడు. ఆ గొప్పవాడే మాస్టర్ గారు. మన టాలెంట్ లేదు, మనకు ఆలోచితం లేదు, అసమర్థులం, మనం సమర్థనం కాము. అటువంటి అసమర్థుల్ని సమర్థులుగా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఇచ్చి అందిపుచ్చుకునేవాడు సమర్థులు అవుతున్నారు, అందిపుచ్చుకునేవాడు అసమర్థులుగా దిగజారిపోతున్నారు. అందుకని మన మధ్యకి వచ్చాడు గంధాధర మహర్షి గారు. అందుకని ఆయన మహాత్ములు ముద్దు పెట్టాడు. కాబట్టి గురువు అంటే ఎలా ఉంటాడంటే సాయి మాస్టర్ లాగా ఉంటారు. అటువంటి గురువుని మనం ఆశ్రయం పొందితే తప్పకుండా కూడా అంబేద్కర్ లాగానే మనం కూడా ఆధ్యాత్మిక పరంగా, లౌకిక పరంగా భగవతత్వాన్ని నిరంతరము అంతర్ముఖంలో పైన మామూలుగానే ఉంటాం, లోపల మాత్రం ప్రతి ఒక్కటి భగవంతుడు సేవ, భగవంతుడు నాకు ఇచ్చిన పని, ఈ భావాన్ని నిలుపుకుంటుంటే మనం కూడా సన్మార్గంలో ప్రయాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పడానికే ఈ అంబేద్కర్ యొక్క చరిత్ర. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు స్వామి సమర్థ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.